మన ఓపీలో మోస్ట్ కామన్ గా వచ్చే ఒక సమస్య గురించి చెప్తానండి. అదే వర్టిగో. చాలా మంది అడిగే ప్రశ్న అండి, ఈ వర్టిగో ప్రమాదకరమా, దీనివల్ల మాకేమైనా ఇబ్బంది కలుగుతుందా అనేది అడుగుతూ ఉంటారండి. కామన్ గా వర్టిగో అంటే చుట్టూ ఉన్న ప్రదేశం మన చుట్టూరు తిరగటం, లేకపోతే మనం చుట్టూరు తిరగటం అనే ఫీలింగ్ ని మనం వర్టిగో అని అంటామండి. ఈ వర్టిగోతో పాటు కొన్ని సైన్స్ కనుక ఉంటే ఇది ప్రమాదకరం అనేది మనం గ్రహించాలండి. మొదటగా కళ్ళు తిరగటంతో పాటు మాట తత్తరపాటు వచ్చిన, ఒకటి రెండుగా కనపడినా, నడిచేటప్పుడు తూలినట్టు ఉన్న, చెయ్యి గాని కాలుని గాని నమ్నెస్ ఉన్న, సివియర్ హెడేక్ ఉన్న ప్రాబబుల్లీ ఇది పక్షవాతానికి సంబంధించిందేమో అనేది మనం గుర్తించాలండి. రెండోదండి పోస్చర్ రిలేటెడ్, అంటే వాళ్ళు కూర్చున్నప్పుడు కానీ పడుకున్నప్పుడు కానీ బాగానే ఉంటారు, సడన్ గా నుంచున్నారు అనుకోండి, చిన్నగా ఒళ్ళంతా చెమట్లు పడతాయి, కళ్ళు బయర్లు కమ్ముతాయి, స్పర్శ కోల్పోతున్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇది ప్రాబబుల్లీ బీపీ పడిపోవటం వల్ల వచ్చే ఒక రుగ్మత అండి. ఇది మనకి కొన్ని న్యూరలాజికల్ సమస్యల వల్ల రావచ్చు, దాంతోపాటు కొన్ని కార్డియాక్ సమస్యల వల్ల కూడా తలెత్తచ్చండి. మూడో సమస్య అండి, కొంతమందికి కళ్ళు తిరగటం అనేది దీర్ఘకాలికం ఉంటుంది. కళ్ళు తిరగటంతో పాటు వినికిడి కోల్పోవటం, చెవులో గుయ్యి అనే శబ్దం రావటం, దాంతోపాటు కొంతమందికి తలనొప్పి కూడా వస్తూ ఉంటుంది, నడిచినప్పుడు ఒకవైపు తూలినట్టు ఉంటారు. ఇది మెదడులో ఉన్న కణితుల వల్ల ఈ సమస్య అనేది రావచ్చండి. కళ్ళు తిరగటం అనేది చాలా సార్లు బెనైన్ కాజెస్ వల్లే రావచ్చు, ఎటువంటి ప్రమాదం ఉండకపోవచ్చు. కానీ పై చెప్పిన సైన్స్ మీకు కళ్ళు తిరగడంతో పాటు కనుక ఉంటే వెంటనే జాగ్రత్త పడి దగ్గరలో ఉన్న మన న్యూరాలజిస్ట్ ని కలిసి సమస్యకు తగిన పరిష్కారం అనేది చూపగలుగుతారండి. థ్యాంక్ యూ.